పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా రావడం అన్నది ఈ టైంలో ఆ టైటిల్ హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్రస్తుతానికి అదే భారీ బడ్జెట్ చిత్రం అన్నది అవును సినిమా పరిశ్రమలో వినిపిస్తుంది సార్. అవును అంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్ట్స్లో అది భారీ బడ్జెట్. భారీ బడ్జెట్. ఇప్పుడు ఈ సినిమా రేపు జనసేనకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కానీ సామాన్య ప్రజానీకంలో కానీ దీనికి ఈ సినిమా ద్వారా ఏ రకమైన స్కోర్ పవన్ కళ్యాణ్ గారికి లభించవచ్చని మీరు అనుకుంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ఇంతవరకు చూడని విధంగా, అంటే ఇప్పటిదాకా కళ్యాణ్ గారిని చూసిన విధానం వేరే, ఈ సినిమా ఇంకో కళ్యాణ్ గారిని చూపిస్తుంది. అది ప్రతి అభిమాని కూడా గుండెల మీద చేసుకొని మీసం మెలేసి ఎస్ అని ఆ సినిమా పోస్టర్ వైపు వేలెత్తి చూపించేలాగా, ఎస్ రండి మా సినిమా వచ్చింది చూడండి అని చెప్పేసి కాలడగరేలాగా ఉంటుంది, ఎగరేసేలాగా ఉంటుంది. ఓకే. అయితే పాలిటిక్స్కి దీనికి సంబంధం లేదు. ఒకవేళ జనసేన అనేటువంటి పార్టీ కళ్యాణ్ గారు పెట్టుండకపోయినా కూడా హరిహర వీరమల్లు సినిమా ఇలాగే ఉంటుంది. ఓకే. మీరు చాలా తెలివిగా అసలు అంటే మీరు ఒక సీన్ రాయడానికి ఎంత ఆలోచిస్తారో అంతే ప్రమాణంలో మీ బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేసి సమాధానం చెప్తున్నారు సాయి గారు. అదే మీరు అది ఎంత గొప్ప మాట చెప్పండి. అతను ఒకవేళ ఇప్పుడు జనసేన కార్యక్రమం లేకపోయినా సినిమా అలాగే ఉంటుందని. అంతే. అది మీది మనం ఇందాక మీరు అనుకున్నట్టుగా ఎనీ టైం డూ గుడ్ అండ్ బీ గుడ్డే కదా హీరో క్యారెక్టర్ అంటే. బట్ దీని మీద అంచనాలు ఉన్నాయి. మీరు ఇంకా అలా మాట్లాడతానంటే కుదరదు. ఈ సినిమా కాదు సార్, కళ్యాణ్ గారు ఏ సినిమా మీదైనా ఇంతే అంచనాలు ఉంటాయి. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా వస్తుంది చూడండి, దానికి ఇంతకంటే పెద్ద అంచనాలు ఉంటాయి. అని మరి పెద్ద సక్సెస్ అవుతుంది ఈ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఇంతకంటే పెద్ద అంచనాలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చే సినిమాకి అంతకంటే పెద్ద అంచనాలు ఉంటాయి. అవునండి. అది మా ఏ సినిమాకి అంచనా లేదు చెప్పండి. ఇప్పుడు ఎస్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు దీంట్లోని మేము సమయం లేదు మిత్రమా రణమా శరణమా అలాంటి డైలాగులు ఇందులో ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయండి. అంటే ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఈ కథకి ఈ సన్నివేశాలు కథ వేరు అనుకోండి. బట్ ఈ కథకి ఈ సన్నివేశాలకి డైలాగులు ఎంతవరకు ఉంటే బాగుంటుందో అంతవరకు 100% ఉంటాయి సార్. ఓకే, సమస్య లేదు. నా ప్రయత్నం నేను చేశాను, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే మీ లెక్క ప్రకారం ఈ సినిమా ఏ రేంజ్ స్థాయి సినిమా? పెద్ద హిట్ సార్, పెద్ద హిట్, బ్లాక్ బస్టర్. అంతేనా? బ్లాక్ బస్టర్. సమస్యలు చెప్తున్నాగా, ప్రతి పవర్ స్టార్ ఫ్యాన్ కాలర్ ఎగరేసేలాగా మీసం మెలిదిప్పేలాగా ఉంటుంది ఈ సినిమా. అసలు ఎంత అవుతుందో కూడా తెలియకుండా ఖర్చు పెడుతున్నారంట కదండి. ఖర్చు పెడుతున్నారు. సెట్లు అసలు ఒరిజినల్ సైజులు సెట్లు ఇస్తున్నారు. అవును అవును, అది చాలా గొప్ప విషయం. నేను అవన్నీ చూశాను, రత్న గారు చూపించారు నాకు. డైమండ్ కావాల్సి వస్తే ఒకసారి రియల్ డైమండ్ తీసుకొచ్చారు. మామూలుగా మనం రియల్ డైమండ్ తీసుకున్నాం కదా. అవును. ఆయన నిజంగా డైమండ్ తిప్పించి పెట్టారు అక్కడ ఆ ఎఫెక్ట్ కోసం. ఇప్పుడు చిరంజీవి గారికి రాశారు, నాగబాబు గారికి రాశారు, పవన్ కళ్యాణ్కి రాశారు. అసలు పవన్ కళ్యాణ్తో పనిచేయడంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అసలు సార్ ఆయన గోపాల అప్పటికి నేను కృష్ణవందే జగద్గురు రిలీజ్ అయింది. మంచి పేరు వచ్చింది డైలాగ్ రైటర్గా నాకు. ఆ తర్వాత కొంచెం 2 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత నాకు గోపాల సినిమాకి రాసే ఛాన్స్ వచ్చింది. ఓకే. గోపాల ఎలా ఉంటుందండి? 2 years గ్యాప్ వచ్చింది. ఏంటి 2 years గ్యాప్ వచ్చేసింది ఏంటి అనేటువంటి ఒక డైలమాన్ ఉన్న టైంలో ఒక మల్టీ స్టార్, అది కూడా పవన్ కళ్యాణ్, వెంకటేష్ బాబు, ఒక పవర్ స్టారు, ఒక విక్టరీ వెంకటేష్ గారు, ఒక పక్క కళ్యాణ్ గారు, ఒక పక్క వెంకటేష్ గారు, వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేస్తున్నటువంటి గోపాల సినిమాకి డైలాగ్ రైటర్గా నాకు ఛాన్స్ రావటం అనేది చాలా గొప్ప యోగం అండి. అది ఇవన్నీ మీరు చేసినవన్నీ కూడా నిజంగానే అది శివుడి తాలూకా కటాక్షం. లొకేషన్లోకి వెళ్ళి కూర్చున్నాను సార్. కళ్యాణ్ గారు వచ్చారు, సీన్ పేపర్ చూశారు. టెన్షను ఓకే చేసేదాకా టెన్షనే కదా. ఒకవేళ బాగాలేదంటే పక్కన పెట్టేస్తారు కదా నన్ను. అవును, అంతేగా, పక్కన పెట్టేస్తారు. లేకపోతే మళ్ళీ ఇంకోటి రాయమంటే మళ్ళీ ఇంకో ఛాలెంజ్. ఫస్ట్ డే అన్ని మొత్తం పోసి రాస్తారు కదా దాని మీద. అంతేగా, ఇన్స్పిరేషన్ అంతా. చూశారు, ఓకే రైట్, బాగుంది.
అన్నారు. వచ్చి కెమెరా ముందు నిలబడి ఆయన డైలాగ్ చెప్పారండి. డైలాగ్ చెప్పగానే నేను నా పక్కనే ఆయన డైరెక్టర్ గారి పక్కనే కూర్చోన్నా, డైలీ గారి పక్కన. సార్ నేను పెద్ద రైటర్ని అయిపోయాను సార్ అన్న. మీకు మీరే డిక్లేర్ చేసుకున్నారు. ఓకే, నేను పెద్ద రైటర్ని అయిపోయాను సార్. ఆయన పెద్ద పెద్దగా నవ్వాడు. కళ్యాణ్ గారు చెప్పారు కదా సార్ డైలాగు, నేను పెద్ద రైటర్ని అయిపోయాను. అయినా ఆయన పెద్ద నేను కూడా పెద్ద డైరెక్టర్ని అయిపోయాను. నిజంగా ఎన్ని ఆయనతో ఎట్లా ఉండేది మీ ఇంటరాక్షన్ పవన్ కళ్యాణ్ గారితో? గోపాల జరిగేటప్పుడు ఆయన జస్ట్ సీన్ చూసేవాడండి. ఆయన అసలు ఎక్కడ పెద్ద డిస్కషన్ కూడా ఉండేది కాదు ఆ సినిమాకి. అలా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఆయన స్టైల్లో ఆయన ఆ క్యారెక్టర్ని ఎవరెస్ట్ దగ్గర పెట్టేశారు, ఎవరి దగ్గర అద్భుతంగా. అసలు ఇద్దరు ఆ సినిమాలో కళ్యాణ్ గారు ఇటు వెంకటేష్ గారు వీళ్ళిద్దరు నిజంగా వాళ్ళిద్దరూ ఉన్నటువంటి ప్రతి ఫ్రేము కన్నుల పండుగగా ఉంటుంది. అవును, పెద్దగా డిస్కషన్ కూడా అసలు ఎప్పుడు ఏ డైలాగ్ గురించి కూడా డిస్కషన్ జరగలేదండి కళ్యాణ్ గారి దగ్గర. ఓకే, నా కళ్యాణ్ గారితో బాగా జర్నీ చేసింది నేను సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అప్పుడు. ఓకే, దానికి కథా స్క్రీన్ ప్లే కూడా కళ్యాణ్ గారి కథా స్క్రీన్ ప్లే, ఓకే, నేను డైలాగ్స్. ఆ సినిమాకి దాదాపుగా 1 year కళ్యాణ్ గారితో పాటు నేను జర్నీ చేశాను. ఆయన నిజంగా రైటర్స్కి ఇచ్చేటువంటి గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. నాగబాబు గారు కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో కామన్గా ఉన్న ఎలిమెంట్ సార్ అది. ఎస్, పుస్తకాలు అసలు మీరు అసలు ప్రపంచంలో ఒక సినిమా గురించి మాత్రమే కాదు, అవును, దేని గురించి మాట్లాడినా కూడా వాళ్ళు దాని గురించి అనర్గళంగా విశ్లేషణాత్మకంగా కనెక్ట్ అవుతారు, బ్రహ్మాండంగా దాన్ని అనలైజ్ చేయగలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ మీరు సర్దార్ గబ్బర్ సింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హరిహర వీరమల్లు చేస్తున్నారు. చాలా పెద్ద గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ లేటెస్ట్ అబ్జర్వేషన్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళారు, ప్రజలతో మమైక్యం అవుతున్నారు, ఒక చాలా ఆందోళన చేపట్టి జనాల్లో ఒక ప్రజా చైతన్యాన్ని పట్టుకొచ్చి ఓ పక్కన సినిమా. అవును, ఈ రెండింటి మధ్య ఆయన మీద మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది సార్? ఆయన దైనందిన కార్యక్రమాల్లో మార్పు ఉందేమో తప్ప మనిషిగా ఒక స్టార్గా గొప్ప నటుడిగా ఆయనలో ఇంప్రూవ్మెంటే తప్ప ఇంకో వేరే మార్పేం లేదండి. ఆయన మొన్న ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. ఓకే, మనిషిగా మొన్న ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. లొకేషన్కి వస్తే అంతకుముందు గోపాలకి లొకేషన్లో ఆయన ఎలా ఉన్నారో, సర్దార్ గబ్బర్ సింగ్కి లొకేషన్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా లొకేషన్లో ఆయన అలాగే ఉన్నారు తప్ప నేను ఇప్పుడు రాజకీయ నాయకుడిని అయిపోయాను, నా వెనక ఒక పెద్ద సైన్యమే ఉంది. సైన్యం ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. ఆయనకి సైన్యం కొత్తగా ఇప్పుడు ఆ సైన్యానికి ఒక పేరు పెట్టారు ఇప్పుడు అంతే. ఆ సైన్యానికి ఇప్పుడు పేరు వచ్చింది. అవును, అంతేగాని ముందు నుంచి ఆయనకి సైన్యం ఉంది. ఈ జనసేన మొదటి నుంచి ఉంది, పేరు ఇప్పుడు కొత్త పేరు ఇప్పుడు వచ్చింది. దానికి జనసేన అని పేరు ఇప్పుడు పెట్టారు తప్ప ఆయనకి జనసేన ముందు నుంచి ఉంది. కాబట్టి ఆయన పొలిటికల్గా ఆయన వేరే, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం లొకేషన్లో అప్పుడు పొలిటికల్గా ఏంటనేది నాకు తెలియదు. నేను ఆయనతో జర్నీ నేను చేయలేదు కాబట్టి నేను ఎప్పుడు అక్కడ నేను చూడలేదు. అదే లొకేషన్లో మాత్రం గోపాల అప్పుడు ఎలా ఉన్నారో, సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన మార్పు ఏం లేదు. ఆయన లేదు. ఆ క్యారెక్టర్ గురించి ఆయన చేసే డిస్కషన్ కానీ, సీన్ గురించి, ఆ సీన్ని ఇంకా బాగా ఆ సీన్ రావడానికి ఆయన ఇచ్చేటువంటి ఇన్పుట్స్ కానీ, ఆయన కన్విన్స్ అయ్యే విధానం కానీ, ఆయన కన్విన్స్ చేసే విధానం కానీ అది అప్పుడు అలాగే ఉన్నారు. ఆయన ఇప్పుడు హ్యాంగ్ ఓవర్స్ ఏం లేవు కదా. సింపుల్ మ్యాన్, అంతే, వెరీ సింపుల్, సింపుల్. అదే అందుకనే అంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తులు కాబట్టేనండి ఇప్పుడు చిరంజీవి గారు కానీ, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మీరు వస్తారా అని, ఆయన ఎవరినైనా అదే విధంగా సంబోధిస్తారండి. ఆ టైము కూడా అలాగే ఇస్తారు. అంతేగాని నువ్వు ఎక్కడున్నావు అర్జెంటుగా బయలుదేరరా అన్న మాట నేను ఆయన నోట్ల నుంచి ఈ రోజుకి వినలేదండి. అయ్యో బాబు, అస్సలు ఉన్నదండి అసలు అది. ఎగ్జాక్ట్లీ.